బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం రుతుపవన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇవాళ తెలంగాణలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కల్పన అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో గత వారం 10 రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇక ఈ రోజు ఉదయం నుంచి కూడా ఆకాశం మేఘావృతంగా ఉంది. నగర వ్యాప్తంగా కూడా మనకు ముసురు అనేది కురుస్తూ ఉంది. మరి ఇదే వాతావరణం ఇంకెన్ని రోజులు ఉండబోతా ఉంది. దాంతోపాటు వర్షాలు కురవడానికి గల కారణాలు ఏంటో తెలుసుకుందాం. మనతో పాటు వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, ప్రస్తుతం వెదర్కి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే ఉపరితల ఆవర్తనం ఏదైతే ఉందో జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో ఈ ఉదయం గ్యాంజెటిక్ వెస్ట్ బెంగాల్ ఆ ప్రాంతాల్లో 7.6 కిలోమీటర్ ఎత్తున ప్రస్తుతం కేంద్రీకృతం అయ్యి ఉంది. అట్లాగే విండ్ షియర్ జోన్ ఒకటి 19 డిగ్రీల నార్త్ లాటిట్యూడ్ నుండి 22 డిగ్రీస్ నార్త్ లాటిట్యూడ్ మధ్యన మిడ్ ట్రోపోస్ఫెరిక్ లెవెల్స్లో కేంద్రీకృతం అయ్యి ఉంది. సో వీటి యొక్క ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలో రాగల 24 గంటల్లో విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. 1-2 చోట్ల భారీ వర్ష సూచనలు పశ్చిమ జిల్లాల్లోని కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి ప్రాంతాల్లో ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మిగతా చోట్ల సెంట్రల్ జిల్లాలు, పశ్చిమ జిల్లాలు, తూర్పు జిల్లాల్లోని మోస్తారు వర్షాల వరకు కూడా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. తర్వాత రేపటి నుంచి కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొన్ని జిల్లాల్లోని 4-5 రోజుల వరకు కూడా నమోదయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ పరిస్థితులు చూసుకున్నట్లయితే జిహెచ్ఎంసీ ఏరియా దాని జిల్లాల్లోని ఈరోజు సాయంత్రం వరకు కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ ముసురు అనేది ఉండే అవకాశాలు ఉన్నాయి. తర్వాత క్రమేపగా తగ్గి రేపు ఉదయం 10-10:30 వరకు కూడా ఇట్లాంటి క్లౌడీ కండిషన్స్, డ్రిజిల్ కండిషన్స్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఇట్లా చూసుకుంటే 4-5 రోజుల వరకు కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ ఏరియా సెంట్రల్ జిల్లాల్లోని డ్రిజిల్ కండిషన్స్ ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ ఆర్ నైట్ కండిషన్స్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అల్పపీడనమే చూసుకున్నట్లయితే మనకు నార్త్ వెస్ట్వర్డ్ మూవ్ అయ్యి గ్యాంజెటిక్ వెస్ట్ బెంగాల్ ఆ ప్రాంతంలో ప్రస్తుతం ఉంది. సో అది మిగతా కండిషన్స్ అవి చూసుకుంటే దరిదాపుల్లో ఎక్కడ మర్జ్ అయ్యే ఛాన్సెస్ లేవు. కాబట్టి రానున్న 24 to 48 అవర్స్ 2-3 డేస్ వరకు కూడా అది వీక్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. చూస్తూ ఉన్నాగా వెదర్కి సంబంధించిన అప్డేట్స్. ప్రస్తుతం అయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించి చూసుకున్నట్టయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి మరో 3 రోజుల పాటు ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. వెదర్కి సంబంధించిన అప్డేట్స్ ఇవి. కెమెరా పర్సన్ వినోద్తో కల్పన, సాక్షి టీవీ, హైదరాబాద్.